యేసు ప్రభు ఈ ధన్యత గురించి ఒక్కొక్క ధన్యతలు ఇస్తూ ఇంకా ముందుకు వెళ్తే ఆయన మళ్ళా బోధలు వేరు చేస్తారు. మొట్టమొదటి ధన్యత ఏంటంటే ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అందుకొరకు ప్రపంచం అంతటిని ప్రభావితం చేసిన బోధ ఏదైతే ఉందో అది కొండ మీద ప్రసంగం. ఆ కొండ మీద ప్రసంగాన్ని ఆధారం చేసుకునే వేదాంతాలు వచ్చాయి. ఆ కొండ మీద ప్రసంగాన్ని ఆధారం చేసుకునే బైబిల్ కాలేజీలు వచ్చాయి. ఆ కొండ మీద ప్రసంగాన్ని ఆధారం చేసుకునే రిఫర్మేషన్ వచ్చింది. కొండ మీద ప్రసంగాన్ని ఆధారం చేసుకుని బైబిల్ని మన చేతికి అప్పగించారు మన పితరులు. అందుకొరకు క్రైస్తవులకు మొట్టమొదటి అర్థం కావాల్సింది ఏంటంటే యేసు ప్రభు చేసిన కొండ మీద ప్రసంగము బాగా అర్థం కావాలి. ఇంటికి వెళ్ళి చదవండి 5, 6, 7 అధ్యాయంలో యేసు ప్రభు ఎటువంటి బోధ చేశాడో మనం గమనించవచ్చు. ఇది మొట్టమొదటి ధన్యత. ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దానికి ఉదాహరణ ఎవరనగా పరిసయ్యుడు సుంకరు చేసిన ప్రార్థన. పరిసయ్యులు చేశారు, వాళ్ళు గొప్పవారు. సమాజంలో ఎవరు వాళ్ళు? గొప్పవారు. ఆ ప్రార్థన వద్దు అని చెప్పాడు యేసు ప్రభు. అటువంటి ఆత్మ విషయంలో గర్వపడే స్థితి వద్దు అని చెప్పేసి చెప్తూ సుంకర్లాగా ప్రార్థన చేయండి, అదే ఆత్మ విషయంలో దీనత్వం అని మొట్టమొదటి ధన్యత ఇచ్చారు. రెండవ ధన్యత చూద్దాం. రెండవ ధన్యత దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఎందుకు దుఃఖపడాలి? యేసు దుఃఖపడేవారు ధన్యులు అన్నాడు. ఎందుకు దుఃఖపడాలి? దుఃఖపడాల్సిన అవసరం ఏముంది? ఎప్పుడైనా మనం ఆలోచన చేశాము? ఒకళ్ళు దుఃఖపడితే ఏ విషయంలో దుఃఖపడాలి? దుఃఖం చాలా రకాలుగా ఉంటుంది. రోగం వచ్చినప్పుడు, కుటుంబంలో బాధ కలిగినప్పుడు, మన పిల్లలు కోల్పోయినప్పుడు నానా రకాల దుఃఖం ఉంటుంది. ఆత్మ సంబంధమైన దుఃఖం కూడా మనకు ఉంటుంది. అందుకని యేసు ఏం చెప్పాడంటే ఒక ఆదరణకరమైన మాట చెప్పాడు, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఓదార్చబడడానికి సమాజంలో ఎవరు లేరు, కానీ దేవుడు ఓదార్చేవాడు ఉన్నాడు అని చెప్పేసి ఇప్పుడున్న సమాజానికి దేవుడు ఇచ్చిన ఒక ఆదరణకరమైన ధన్యత ఏంటంటే దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడరు. ఆత్మీయంగా ఇద్దరు వ్యక్తులు దుఃఖపడ్డారు. వారు చూసిన తర్వాత ప్రకటన గ్రంథంలో దేవుడు ఇచ్చిన ఆదరణ ఏంటో మనం చూద్దాం. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనం చదువుతాం. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనం. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాను. ఇశ్రాయేలులో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడవగా, ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసి. ఆత్మ విషయమైన దుఃఖము మనిషికి అవసరం. అందుకొరకే యేసు ప్రభు అన్నాడు, దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడదు. ఆత్మ విషయంలో దుఃఖం ఉండాలి. ఎజ్రా ఎందుకు మీరు గమనించండి, ఎజ్రా ఎందుకు ఏడాల్సి వచ్చింది అంటే స్త్రీలు, పురుషులందరూ కూడా ఏమయ్యారంటే పాపం చేస్తారు, ఆత్మీయంగా పడిపోయారు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎజ్రా గ్రంథంలో మనం చదివితే ఆత్మీయంగా దూరం అయ్యారు. అందుకొక ఎజ్రా గ్రంథము, నెహెమ్యా గ్రంథం మనకి ఇచ్చే సందేశం ఏంటంటే, నెహెమ్యా గ్రంథం ఏం సందేశం ఇస్తుంది? ప్రాకారం. పడిపోయిన ప్రాకారాలు కట్టాడు, పడిపోయిన హృదయాలు కట్టాడు ఎజ్రా. ఇనుము హృదయాలను కట్టడానికి ఏడ్చాడు, నెహెమ్యా ప్రాకారాలు కట్టడానికి ఏడ్చాడు. ఈ ఏడుపును బాగా గమనించాలి. ఎజ్రా ఎందుకు ఏడ్చాల్సి వచ్చింది అన్నప్పుడు ప్రజలందరూ పాపం చేశారు, ప్రజలు దేవునికి దూరం అయ్యారు. ఆయన ఏడ్చినప్పుడు పాపాన్ని తెలుసుకుని పురుషులు, స్త్రీలు అందరూ ఏం చేశారంటే మిక్కిలి ఏడ్చారు లేకపోతే. అందుకొరకే క్రైస్తవ జీవితంలో దుఃఖం ఖచ్చితంగా రావాలి. ఎప్పుడు రావాలంటే ఆత్మీయంగా దేవునికి దూరమైనప్పుడు మనిషి ఏం కావాలి? పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఓదార్చడానికి సంసిద్ధుడు. అందుకొరకే ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడి ఏం చేశాడు? పాపమును ఒప్పుకొని ప్రార్థన చేస్తారు. ఎవరు ప్రార్థన? ఈ పాపం ఎవరు చేస్తారు? ప్రజలు చేస్తారు. ఎజ్రా చేయలేదు. ఇక్కడ ప్రజల పక్షాన ప్రార్థన చేయడానికి ఏడ్చాడు. సో విశ్వాస జీవితంలో దుఃఖపడే పరిస్థితి వచ్చినప్పుడు దుఃఖపడాలి. ఆత్మీయమైన దుఃఖం మనం కలిగి ఉంటే ఆ దుఃఖాన్ని తీర్చడానికి ప్రభు సంసిద్ధుడు.
అందుకొరకు ప్రభు అంటున్నాడు, దేశంలో చెప్పాడు, దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడదు. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం గమనించండి. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం. ఈ మాటలు వినినప్పుడు ఆ. నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తున్నాను. ఒక రీజన్ ఏంటి? 3వ వచనం చదవండి. రీజన్ ఎందుకు ఏడ్చాల్సి వచ్చింది అక్కడ ఉంది. వారి చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ. ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. ఓకే. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పింది. ఈ మాటలు విన్నప్పుడు నెహెమ్యా ఏం చేశాడు? ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉన్నాడు, ఉపవాసంతో ఉన్నాడు, దుఃఖంతో ఉన్నాడు, కూర్చుని ఏడ్చి 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 వెళ్ళాలి. అందుకొరకు ఎజ్రా గ్రంథం ఒక రకమైన సందేశాన్ని ఇస్తుంది, ఎజ్రా దుఃఖం ఒక రకమైన సందేశాన్ని ఇస్తుంది, నెహెమ్యా యొక్క దుఃఖం మరో రకమైన సందేశం ఇస్తుంది. అందుకొరకు మనం బాగా గమనించాలి, ప్రాకారాలు ప్రాముఖ్యమే, మానవ జీవితం కూడా ప్రాముఖ్యం. ఈ ఆలయం కూడా పడిపోతే మనం ఏం చేస్తాం? ప్రలాపిస్తాం. మా పిల్లలు ఏది ఆలయం ఇది, ఈ కాంపౌండ్ వాళ్ళు చేసుకోవాలనుకుంటే ప్రలాపిస్తాం. హృదయాలు దూరమైనప్పుడు కూడా మనం ఏం చేస్తాం? నా స్నేహితుడు దేవుడు దూరం అయ్యాడని చెప్పేసి మనం ఏం చేస్తాం? దుఃఖపడతాం. ఈ ప్రలాపన ఎజ్రా 10వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. ఎజ్రా 10 1వ వచనం 2వ వచనం. క్రైస్తవ విశ్వాస జీవితాలలో దుఃఖపడడం కూడా ఇట్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. ఆత్మీయ విషయంలో దుఃఖపడాలి. దుఃఖపడినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఓదార్చాడు. ఎలా ఓదార్చు అంటే పాపములను క్షమించి హక్కున చేర్చుకొని దేవుడు ఏం చేస్తాడు? ఓదార్పించాడు. అందుకంటే ఎజ్రా సమాజ పక్షాన ప్రార్థన చేస్తూ ఏడ్చాడు. నెహెమ్యా ఏడ్చాడు. మా పితరుల ప్రాకారాలన్నీ పోయాయి కనుక దుఃఖపడుతూ ఉపవాసం నుండి ఏడ్చి ఏడ్చి ప్రలాపించి దేవునితో విజ్ఞాపన చేశాడు. అందుకొరకే క్రైస్తవ విశ్వాస జీవితాలలో ఏడవాలి, ఏడవాలి, ప్రలాపించాలి. ప్రలాపించినప్పుడు దేవుడు ఓదార్చడానికి సంసిద్ధుడు. ఎటువంటి ఏడుపు అంటే చెప్పినాను, ఏంటది? ఆత్మ సంబంధమైన దుఃఖం, శరీర సంబంధమైన దుఃఖం కాదు. శరీర కోరికల కోసం ఏడవలేదు ఎజ్రా, లేకపోతే ఇంకా ధనం కావాలని ఏడవలేదు నెహెమ్యా. ఆత్మ సంబంధమైన దుఃఖము మానవ జీవితాన్ని ఏం చేస్తుందంటే సరి చేస్తుంది. ఎజ్రా ప్రలాపించి ఏడ్చినప్పుడు ప్రజలందరూ కలిసి ఏడ్చారు. ప్రజలందరూ కలిసి ఏడ్చారు. మరియ మార్తలు ఏడ్చినప్పుడు యేసు వారితో కలిసి ఏం చేశాడు? కన్నీరు విడిచాడు. వారితో కలిసి ఏడ్చినను ఆ బైబుల్లో వారు దుఃఖపడ్డారు. వారితో కలిసి దుఃఖపడడానికి ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నారు. అందుకొరకు దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చారు. ఎవరు ఓదార్చేవారు? యేసు ప్రభువే. అందుకొరకే ఈ ఆదరణ మాటలు ఆయన ఇచ్చారు. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చారు. ఆత్మీయంగా దుఃఖపడిన ఆయన ఓదార్చే దేవుడు, శారీరకంగా దుఃఖపడిన ఓదార్చే దేవుడు, కుటుంబాలలో దుఃఖం వచ్చినా ఓదార్చే దేవుడు. అందుకొరకే యోహాను సువార్తలో మాట ఉంది, మరియ మార్తలు ఏడ్చినప్పుడు వారితో ఆయన కన్నీరు వారితో పాటు కలిసి కన్నీరు దాచేయడం అంటే అర్థం ఏంటంటే ఆయన మనతో మన దుఃఖంలో పాలిభాగస్తులు అయ్యే దేవుడు కనుక ఈ మాట ఇచ్చాడు. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడదురు. ఇది ధన్యత. సంఘం కోసం దుఃఖపడతావా? దేవుడు ఓదార్చడానికి సంసిద్ధుడు. కుటుంబం కోసం దుఃఖపడుతున్నావా? ఆయన ఓదార్చడానికి ఉన్నాడు. సమాజం కోసం దుఃఖపడుతున్నావా? ఆయన ఓదార్చడానికి సంసిద్ధుడు. లేకపోతే ఇంకా కుటుంబంలో ఎవరో తీర్చిన పరిస్థితి ఉందా? ఆ పరిస్థితుల్లో కూడా ఆయన మనకు దేవుడై ఉండి మన బాష్ప బిందువులను తుడిచివేసి ఓదార్చే దేవుడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనం. ఆనందమానందమాయను నాదు ప్రియ కుమారుని యందు
మనుషులతో కూడా ఉన్నది. Yes. ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలై ఉండును. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన చదువు. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయేనని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వింటిని. ఓకే. ఓదార్పు